నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాలు మనస్సు వశంలో లేని వాడికి బుద్ధి కూడా నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలుగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖం శాంతి ఎలా లభిస్తుంది? ప్రతి వాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. బయట ప్రపంచంలో లభించే సుఖం చూసి ఇదే నిజమైన ఆనందం అని అనుకుంటారు. కానీ నిజమైన ఆనందం అది కాదు అని వాడికి తెలియదు. సంసారమే సుఖదుఖాల సమ్మేళనం. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనసును ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖం. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి విషయవాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖం ఆనందం శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు.